డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య వారి వేడి చర్చ జరగనుంది. ఉదయం 10:30 ప్రారంభం కానున్న సమావేశంలో తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2కు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఉభయ సభల వాయిదా అనంతరం రెండింటిలోనూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. 3-4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. సందీప్, నేటి నుంచి కూడా శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ఈ సమావేశాలు మాత్రం వాడి వేడి చర్చలకు వేదిక కానుందనేది కూడా చెప్పాలి. ఈ రోజు ఉదయం 10:30కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున అటు ఏదైతే దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. దాంతో పాటుగా కొన్ని సవరణలు, అమెండ్మెంట్స్ కు సంబంధించి కూడా సభలో ప్రవేశపెట్టనున్నారని కూడా చెప్పవచ్చు. జిహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలో మున్సిపాలిటీల విలీనం, జిహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, ఏదైతే తెలంగాణ జిఎస్టీ సవరణ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ ఏదైతే సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్స్లను, దాంతో పాటుగా పంచాయతీరాజ్ చట్ట సవరణ, దాంతో పాటుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన గెజిట్ ప్రచురణలో ఆర్డినెన్స్లను ఈ సమావేశంలో ఏదైతే ప్రవేశపెట్టనున్నారో, దాంతో పాటుగా తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్ట్, దాంతో పాటుగా తెలంగాణ పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభల్లో వచ్చేటటువంటి ఏదైతే 2వ తేదీ వరకు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, 31న అటు న్యూ ఇయర్ ఏదైతే డిసెంబర్ 31, దాంతో పాటుగా జనవరి 1 తొలి రోజున పురస్కరించుకొని సమావేశాలు నిర్వహించడం లేదనేది కూడా తెలుస్తా ఉంది. సోమవారం ఉభయ సభల వాయిదా అనంతరం రెండింటిలోనూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. 8 రోజుల పాటు సభలు ఏదైతే నిర్వహించాలి, దాంతో పాటుగా సభలో ఎలాంటి ఎజెండా తోటి ముందుకెళ్లాలనే అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఈ సమావేశంలో కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చించనున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తా ఉంది. ప్రధానంగా కృష్ణానది జలాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపై లోతైన చర్చ జరగనుందని కూడా చెప్పాలి. ఈ పథకం డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించగా ఈ వ్యవహారం అప్పటి ఏదైతే భారత రాష్ట్ర సమితి హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెప్తోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే వెనక్కి వచ్చినట్లు ఆరోపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ప్రభుత్వం కోరిందని, ఇది తెలంగాణకు నష్టం చేకూరుతుందని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా, తాము 90 టీఎంసీలు కోరుతూనే ముందస్తుగా ట్రిబ్యునల్ పరిధిలోకి రాని 45 టీఎంసీలకు అనుమతులు ఇవ్వాలని మాత్రమే అడిగామని ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ అంశాలపై సభలో వాడి వేడి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దాంతో పాటుగా సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ఏదైతే శాసనసభకు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం అవుతారా,
లేకపోతే సభ మొత్తం కూడా వస్తారా అనేది కూడా వంశీ, అంటే 15 రోజుల పాటు సభను నడిపించాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా అంటే కాంగ్రెస్ ఏవైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు సభ అనంతరం బీఎస్సీ సమావేశం జరగబోతోంది. ఈ బీఎస్సీ సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఎజెండాని ఏదైతే తాను కోరుతున్నట్టుగా పలు అంశాలపై చర్చించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దాంతో పాటుగా సభను 15 రోజుల పాటు నిర్వహించాలనేది కూడా డిమాండ్ చేస్తా ఉంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సంవత్సరానికి దాదాపుగా 40 రోజుల పాటు సభ నడిపామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో కేవలం 40 రోజులు మాత్రమే సభ నడిపిందంటూ కూడా నిన్న హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి విషయం తెలిసిందే. ఈ అంశం పైన కూడా బీఎస్సీలో చర్చించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా పలు అంశాలపైన, నదీ జలాలపైన చర్చించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుపడతా ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అవకాశం కల్పించాలనేది కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు సభకు వస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా వారి నేతలు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇవాళ నీటికి సంబంధించిన అంశాలు చర్చకు లేకపోవడంతో ఇవాళ రారా అనేది కూడా మరొక వాదన వినిపిస్తా ఉంది. ఏదైతే 2వ తారీఖున నీటిపై చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రోజే సభకు వస్తారంటూ కూడా మరికొంతమంది పార్టీ నాయకులు చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. సభ మాత్రం వాడి వేడిగా జరిగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అనేక సమస్యలపైన మాట్లాడే అవకాశం ఉంది. దాంతో పాటుగా జలాల అంశంపై మాత్రం చర్చ తాటాస్థాయికి జరిగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రిపేర్ అయ్యాము అంటూ కూడా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.